ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. ఈఎంఎస్ రంగం గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో ఈ వాల్యుయేషన్ లో 50% దిద్దుబాటు చేసేసారు. అంటే ఎందుకండి, ఎందుకు ఇంత 50% అనేది ఎందుకు చేశారు? ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అవే కాదండి, ఏదైనా సరే త్రిబుల్ డిజిట్లో కనుక వాల్యుయేషన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, ఏదో టైంలో కరెక్షన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ డెక్సాన్ ఉందనుకోండి, అండ్ 1 year బ్యాక్ అయితే ఇవి దగ్గర 212 PEs రన్ అయ్యేది. 212 PE కరెంట్ మార్కెట్లో 58 PE రన్ అవుతున్నాయి. 58 PE అంటే ఆల్మోస్ట్ 73% డ్రాప్ అయింది వాల్యుయేషన్. అండ్ కేన్స్ టెక్నాలజీస్ ఒకప్పుడు అది 203 PE రన్ అయింది 1 year హైలో ఉన్నప్పుడు. ఇప్పుడు 71 PE రన్ అవుతున్నాయి, అంటే 65% వాల్యుయేషన్ డ్రాప్ అయింది. అండ్ అలాగే అంబర్ టెక్నాలజీస్ 142 PE ఉండేది ఒకప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, ఇప్పుడు 100 PE రన్ అవుతుంది, అంటే 30% PE డ్రాప్ అయింది. అలాగే PGEL 132 ఉండేది, ఇప్పుడు 65 ఉంది, 50% డ్రాప్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీస్ మొత్తం కూడా వాటి వాల్యుయేషన్స్ మోర్ దెన్ 50% డ్రాప్ అయింది. ఎప్పుడైనా ఒక సెక్టార్ ఉంది అనుకోండి, ఆ సెక్టార్ మీద హైప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎందుకంటే హైప్ తోటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి ఎక్కువ పీ పెట్టుకుంటారు. అంటే అది న్యూ సెక్టార్ అయి ఉండి ఎవ్రీ ఇయర్ సేల్స్ డబుల్ త్రిబుల్ అవుతున్నాయి అనుకోండి, ఎవ్రీ ఇయర్ ఫాస్ట్ గ్రోత్ అవుతున్నాయి అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొత్త కంపెనీస్ ఎప్పుడు యంగ్ కంపెనీస్ ఎనర్జెటిక్గా ఉంటాయి కాబట్టి వాటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. పైగా మేనేజ్మెంట్ కూడా లేదు, అష్యూరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఒక క్వార్టర్లో 30% వెళ్తామని, 1 yearలో డబుల్ వెళ్తామని ఇలా వెళ్తా ఉంటారు. అలాంటప్పుడు ఏదన్నా ఒక్కసారిగా వాళ్ళు అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా, మార్కెట్ కండిషన్ ఫేవర్ లాగా చేయకపోయినా సడన్గా డ్రాప్ అవుతాయి అనమాట అవి. ఇది నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్, అంటే ఏ సెక్టార్కి వెళ్ళినా సరే ఎక్కువ పీఈ ఉన్న కరెక్షన్ గురవ్వాల్సిందే. అందుకని ఏదైనా స్టాక్ మీరు కనుక హై పీఈ అంటే మోర్ దెన్ 100 PEతో ఏదన్నా తీసుకుంటున్నారు అనుకోండి, మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిందే. ఎందుకంటే దాన్ని డీ రేటింగ్ అంటారు. డీ రేటింగ్ అంటే ఆ సెక్టార్ మీద హోప్ పోయినా, మోజు పోయినా, వరల్డ్ వైడ్గా ఏదైనా కరెక్షన్ నడుస్తున్నా ఆటోమేటిక్గా వాల్యుయేషన్ డ్రాప్ అవుతాయి. ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్తో కొన్నారు కాబట్టి. దాని అర్థం ఈ సెక్టార్ అవుట్డేట్ అయిపోయిందని కాదు. ఆ సెక్టార్ అవుట్డేట్, వాటిలో సేల్స్ ఏం తగ్గలేదు, అంటే ప్రాఫిట్ ఏం తగ్గలేదు, కానీ హైప్ లేదు ఇప్పుడు. ఇంకా అంటే ఒకప్పుడు హైప్ డ్రైవన్ వాల్యుయేషన్స్, ఇప్పుడు రియలిస్టిక్ వాల్యుయేషన్స్ అనమాట. అండ్ ప్రతి స్టాక్ కి ఈ రెండు డిఫరెన్స్ ఉంటుంది. 3 years బ్యాక్ రైల్వేస్ హై ఎండ్ లో ఉండేది ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు రాను వాటి ఇన్కమ్ పెరుగుతూనే ఉంది. అయినా సరే ఇప్పుడు 1 year లో దొరుకుతున్నాయి. ఇవి ఏం మారిందంటే ఫండమెంటల్ ఏం మారలేదండి. ఒకప్పుడు హైప్ ఓరియంటెడ్ పీఈ ఉంది, ఇప్పుడేమో గ్రౌండ్ రియాలిటీ పీఈ నడుస్తుంది. అట్లా ప్రతి స్టాక్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో రియాలిటీకి రావాల్సిందే. ఆ రియాలిటీ ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇప్పుడు ఇంకా ఒకప్పుడేమో హైప్ రిలేటెడ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఏం జరిగిందంటే, ఒకప్పుడు గవర్నమెంట్ PLSA సపోర్ట్ ఇచ్చేది, ఇన్ని ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఎంత ఇన్సెంటివ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఉల్టా డబ్బు ఇచ్చేది వీళ్ళకి. అలాగే చైనా 1 పాలసీ అని చెప్పేసి వేరే కంట్రీ వాళ్ళు కూడా చైనా దగ్గర నుంచి కాకుండా ఆల్టర్నేటివ్ ఇండియా నుంచి తీసుకున్నారని అష్యూరెన్స్ ఉండేది. అంటే ప్లస్ లోకల్ కూడా డిమాండ్ ఉండేది, ఇంపోర్ట్స్కి సబ్సిడీగా మారుతుందనే ఉండేది. ఇవన్నీ హైప్లు కలిపి భారీగా ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏమైంది, PLS స్కీమ్ తగ్గించుకుంటూ పోతున్నారు ముందు రోజుల్లో. ప్లస్ ఇప్పటికీ ఈ థీమ్ వచ్చి 2-3 years అవుతుంది కదా, అందుకని ఇంకా హైప్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ఏదైనా సేల్స్ తగ్గుతుంది అనిపించినా, కొత్త గ్రోత్ రావట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా పీఈని రీరేటింగ్ చేస్తారు, డీరేటింగ్ చేస్తారు. డీరేటింగ్ వల్ల ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్లో మనం దాన్ని టైం కరెక్షన్ అంటాం. టైం కరెక్షన్ అంటే ప్రైస్ పడదు పెరగదు, అక్కడే ఉంటుంది. 1 year, 2 years, 3 years, 5 years జీరో రిటర్న్. ఈలో ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుంది, ఐ మీన్ పీ డ్రాప్ అవుతూ ఉంటుంది. ప్రైస్ డ్రాప్ అవ్వదు, ప్రైస్ మాత్రం స్టేబుల్ గా ఉంటుంది. వాల్యుయేషన్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు టైం కరెక్షన్ నేను లాస్ అవుతున్నాం కదా, ఇక్కడ పెట్టే బదులు వేరే దాంట్లో పెడితే నాకు మనీ వచ్చేది కదా. అందుకని స్టాక్ మార్కెట్ లో ప్రైస్ కరెక్షన్ కన్నా టైం కరెక్షన్ తో లాస్ అయ్యే ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసి 2-3 years రన్ అది మూవ్ అవ్వలేదు అనుకోండి, తీసుకొచ్చి బయటకు వెళ్ళిపోతారు అందరూ. ఏదో మూవ్ కాకపోయినా సరే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అట్లా ప్రతి సెక్టర్ లో కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఈ పీ అనేది డీ రేటింగ్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేస్తారు. సపోజ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, ఒకప్పుడు 40 PE ఉండేది. కొటాక్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, HDFCలు కానీ 30లు 40లు ఉండేది PE. ఇప్పుడు అది 18 దగ్గరికి వచ్చింది. అన్ని బ్యాంకులో ఏం మారింది, బ్యాంకింగ్ ఏం మారలేదు, బ్యాంకులో ఫండమెంట్స్ అంతే ఉన్నాయి, ఇప్పటికీ అంతే సౌండ్ ఉన్నాయి.
అప్పుడే దాని మీనింగ్ ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ మొత్తం వాళ్ళు రేటింగ్ చేశారు. అదే టైంలో లో పీఈ ఉండే బుక్ వాల్యూ కన్నా తక్కువ దొరికే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తాన్ని రేటింగ్ చేశారు. ఇవి మొత్తం 3 రెట్లు పెరిగింది. లాస్ట్ 3 ఇయర్స్‌లో 3x పెరిగింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని. అంటే దాని మీనింగ్ ఏంటంటే లో పీఈ ఉండి మంచిగా పర్ఫార్మ్ చేసే వాటినేమో పెంచుతారు. అదే అంటే హై ఎక్స్‌పెక్టేషన్ హై పీఈ ఉన్నట్టునే పడగొడతా ఉంటారు. అందుకని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అందరికీ పనికొచ్చే మ్యాటర్ కాదు. అది Right. ఎక్స్‌పర్ట్స్ అయి డీల్ చేస్తే Yes. పనికొచ్చిందనమాట. అందుకని ఏదైనా సరే త్రిబుల్ డిజిట్‌లో గనుక పీఈలు కనుకుంటే అది ఏదో ఒక టైంలో ఖచ్చితంగా రేటింగ్ చేస్తారు. కాబట్టి వాల్యుయేషన్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ మనం ఇది చూస్తున్నాం. ఈ విషయం ఇంతకుముందు రైల్వేస్‌లో జరిగింది. అండ్ ప్రస్తుతానికి డిఫెన్స్ కంపెనీలో జరుగుతుంది ఇది. ఓకే. ఆల్ డిఫెన్స్ కంపెనీలో కూడా రేటింగ్ జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే హైప్ ఎక్స్‌పెక్టేషన్ వాల్యుయేషన్ దగ్గర నుంచి అంటే గ్రౌండ్ రియాలిటీ ఎక్స్‌పెక్టేషన్ వచ్చినప్పుడు జరిగే పీఈ అనమాట. అలాగని చెప్పేసి జీరోకల్ ట్రావెల్ చేస్తేనే కాదు. 20, 30 పీఈల దగ్గర ఆగిపోవచ్చు. ఆగిపోవచ్చు. అప్పుడు దాకా అయితే ఆ పెయిన్ భరించాల్సిందే. ఓకే. పెరుగుట విరుగుట కొరకు అన్నట్లు అనిపిస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్. అదే. ఇప్పుడు లుక్ లైక్ ఇప్పుడు మనకు ఒకసారి ఏంటంటే అది కంటిన్యూ అవుద్దేమో అనుకుంటాం. మీరు 'డర్' సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా హైప్ క్రియేట్ చేసింది ఎంటైర్ ఇండియాలో. ఇక 'షారుఖ్ ఖాన్' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్ Yes. పెట్టుకున్నారు అందరూ కూడా. వరుసగా 12 సినిమాలు ఫ్లాప్ తర్వాత. ఆ తర్వాత 12 సినిమాలు వరుసగా పోయినాయి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అదే అన్నమాట. అదే అదే. అలాగే 'శివ' సినిమా నాగార్జున చూసుకున్నారు. తర్వాత వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. శివ హిట్ తర్వాత నా ఆ, ఫ్లాప్ అదే. ఆ, 1, 2, 3 కాదు. ఏది తీసుకున్న ఫ్లాప్ అయ్యాయి. దాని మీనింగ్ ఏంటంటే టూ మచ్‌గా ఒక మూవ్‌కి వెళ్ళిన తర్వాత ఆ మూవ్ కంటిన్యూ అవ్వలేదు. ఆ Yes, ఎక్స్‌పెక్టేషన్ కంటిన్యూ అవ్వలేదు. ఈ స్టాక్ మార్కెట్‌లో దాన్ని మనం హై పీఈ అనుకోవచ్చు. హై పీఈ ఎంత అంటే త్రిబుల్ డిజిట్‌లో ఉందనుకోండి. ఈ కాలేజ్ హై పీఈ. అయితే పీఈలన్నిటికీ వాల్యుయేషన్ కానే కాదు. ఇప్పుడు కొత్త మోడర్న్ కంపెనీ అనుకోండి. అక్కడ సేల్స్ ఇంపార్టెంట్ తప్ప పీఈ కాదు. గ్రోత్ బాగుంది అనుకోండి. సేల్స్ గ్రోత్ మాస్ ప్రొడక్షన్ దిగిన తర్వాత అప్పుడు బ్రేక్ ఈవెన్‌కి వస్తావు. తర్వాత లాభంలోకి వస్తావు. అందుకని ప్రతి కంపెనీకి పీఈ అనేది వాల్యుయేషన్ పారామీటర్ కానే కాదు. ఓకే. పర్టికులర్ స్టార్టప్ కంపెనీస్‌కి అయితే. ఎందుకంటే దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. Yes. కానీ అది ఎక్స్‌పెక్టేషన్ ఫుల్‌ఫిల్ చేయట్లేదు అనుకోండి. ఆటోమేటిక్‌గా దాన్ని కూడా రేటింగ్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటోలో ఉన్నాయి. ఒక్కొక్కటి 1000 పీఈ దగ్గరలో ఉంటాయి. బట్ ఆటిలో పీఈ అనేది మ్యాటర్ కాదు. గ్రోత్ అనేదే మ్యాటర్. సేల్స్ గ్రోత్ ఒకటే మ్యాటర్ అనమాట. ఓకే. సేల్స్ గ్రోత్ ఉన్నంత కాలం ఆ హై పీఈ నడుతుంది. సేల్స్ కన్జర్వేటివ్‌గా అయింది అనుకోండి. అప్పుడు వాటిని కూడా రేటింగ్ చేసి పడేస్తారు. అందుకని మీరు ఏదైనా సరే హైప్ రిలేటెడ్ వాల్యుయేషన్స్ ఎక్కువ రోజులు నిలబడవు. మేబీ 1 or 2 years నిలబడితే తర్వాత సస్టైన్ అవ్వవు. తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ వాల్యుయేషన్ లైన్‌లోకి వస్తే అది రియాలిటీ. ఓకే. అది రియాలిటీ. అందుకని పాత కంపెనీస్ అన్నేమో కన్జర్వేటివ్‌గా ఉంటాయి. ఎందుకంటే అందులో హైప్ లేదు. లేదు. కొత్తగా వచ్చిన కంపెనీస్ అన్నిట్లో Yes. హైప్ ఉంటుంది. అందుకని ఓవర్ వాల్యుయేషన్స్ ఉంటాయి. అందుకని కొత్తగా ఐపీఓ వచ్చినట్లు మనది ఎక్కువ తీసుకుంటే 80% డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు అవుతారంటే అది హైప్ డ్రైవెన్ వాల్యుయేషన్స్ అయన్నీ. హైప్ అన్నిటికీ రియాలిటీ చేయలేవు. ఓకే. ఎందుకంటే ప్రతి ప్రమోటర్ ప్రామిస్ చేస్తాడు ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతుంది నా సేల్స్ అని. 1 year చేయగలుగుతాడు. Yes. తక్కువ బేస్ మీద ఉన్నప్పుడు ఈజీగా డబుల్ అవుతాయి. లైక్ 1 lakh 2 lakh అవటం చాలా ఈజీ. 1 crore 2 crore అవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే బేస్ పెద్దది కదా. అవును. డబుల్ అవటం చాలా కష్టం. 1 lakh అయితే బేస్ చిన్నది. ఇంకోసారి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయగానే డబుల్ అవుతుంది సేల్స్. అందుకనే పెద్ద కంపెనీస్ అన్ని కష్టం. అది జెన్యూనిటీ ఉన్న వాల్యూ డ్రైవిన్స్ అనమాట అన్ని. బట్ కొత్త అట్ట కాదు. ఓన్లీ హైప్ అనమాట. అదే. హైప్ డ్రైవింగ్ వాల్యుయేషన్స్ అవి సస్టైన్ అవ్వవు. అందుకని ఎవరైనా సరే కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలో మనం పెట్టేటప్పుడు మీరు బాగా థింక్ చేసుకోండి. Yes, ఫండమెంటల్ correct. ట్రాక్ చేసే కెపాసిటీ ఉంటేనే వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. లేదు అంటే లిస్టింగ్ గైన్స్ కోసం అయితే లిస్ట్ అయిన తర్వాత 2-3 days తర్వాత బయట పడటం బెటర్. టెక్నికల్స్ అప్లై చేసుకొని. అందుకని ప్రతి సెక్టార్కి హైప్ రిలేటెడ్ వాల్యుయేషన్స్ నిలబడవు. ఇప్పుడు ఈఎంఎస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కనుక ఎలా డ్రాప్ అయినాయో అలా డ్రాప్ అవుతాయి. బట్ గ్రోత్ కనుక రియాలిటీగా నువ్వు కనుక నిజంగా ఇయర్లీ 100% పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే కనుక మళ్ళీ అది పెరిగే ఛాన్స్ పెరిగే. ఎక్కువ ఉంది. బట్ ఇందులో 80% పెరగవు. పాత పీలు రావు, ఎప్పటికి రావు. అంత ఈజీ కాదు. అందుకని ఇన్వెస్టర్స్ ఎప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి Yes. హైపీతో డీల్ చేస్తే పర్టికులర్గా. సో ఇప్పుడు జనవరిలో ఒక వెబినార్ జరగబోతుంది మీది. ఆ వెబినార్లో అసలు ఏమేమి ఉండబోతున్నాయి, వేటి గురించి చెప్పబోతున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? యా సో అది రఫ్గా అరౌండ్ 6 hours ఉంటుందండి వెబినార్ టోటల్ డ్యూరేషన్. అండ్ అందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. మీరు ఎవరైనా బిగినర్ కనుక అయితే అండ్ మార్కెట్లో రావాలంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే అసలు అవి ఏంటి, మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి, అంటే ఎట్లా మనం ఈజీ రూట్లో అంటే రిస్క్ తగ్గించుకొని మనం సంపాదించుకోవచ్చు, ఇలాంటివి డిస్కస్ చేస్తారనమాట. ఇందులో బేసికల్గా ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ ఎలా మేక్ చేయొచ్చు, మనీ ఎలా ప్రొడక్ట్ చేసుకోవచ్చు, మనీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఫౌండేషన్ పడుతుంది అనమాట. మీరు కంప్లీట్ బిగినర్ అయినా లేకపోతే మీరు ఆల్రెడీ స్టాక్ ఇన్వెస్ట్ చేసేసి
బ్రేక్ ఈవెన్ Okay. రాకుండా లాసుల్లో అనుకున్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతానే మీకు క్లారిటీ వస్తుంది. ఎస్. ఏదైనా సరే మనం ఓపెన్ మైండ్ సెట్ లో ఉండి మనం రెగ్యులర్ గా నేర్చుకోవటం ద్వారా ఏంటంటే కొత్త కొత్త నాలెడ్జ్ వస్తూ ఉంటది, కొత్త కొత్త ఇన్కమ్ సోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే Mm. మార్కెట్ గురించి మీకు ఏమి బేసిక్ కూడా ఐడియా లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు అనమాట. సూపర్ అండి. సో నిజంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ అండ్ ఈటీఎఫ్ల గురించి వెబినార్ క్లాసెస్ ఆల్రెడీ సుందరరామిరెడ్డి గారు దాని గురించి డీటెయిల్స్ చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.